ఈశావాస్యోపనిషత్తు 11వ మంత్రం. విద్యాంజ విద్యాంజ యస్తద్వేదోపయం సహ అవిద్యయ వా విద్యయామృతమాప్నుతే. భావం: ఎవరైతే జ్ఞాన మార్గాన్ని కర్మ మార్గాన్ని రెండింటినీ అనుసంధానం చేసి ఆ పరమాత్మను తెలుసుకుంటారో అట్టి సాధకుడు కర్మ మార్గం ద్వారా మార్పులతో కూడినటువంటి ఈ ప్రపంచాన్ని, ప్రాపంచిక వ్యామోహాలను దాటి జ్ఞాన మార్గం ద్వారా మార్పులు ఏమీ లేనటువంటి ఆ అవ్యయ పరమాత్మను పొందగలుగుతారు. ఇంకా వివరణ: కర్మ మార్గం ఒక ప్రయోజనాన్ని, జ్ఞాన మార్గం మరో ప్రయోజనాన్ని కలిగిస్తాయి అని ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఒక ఉదాహరణ: అమెరికా వెళ్ళాలి అంటే విమానాశ్రయంలో విమానం ఎక్కి వెళ్ళాలి. ఆ విమానాశ్రయం చేరుకోవాలి అంటే కారులో వెళ్ళాలి. నాకు కారు ఉన్నది కదా, చిన్నగా అమెరికా వెళ్తాను అంటే కుదరదు కదా. పోనీ కారు పనికి రావకపోతే ఆ విమానాన్నే ఎక్కిపోవచ్చు కదా అంటాడు. ఆహా, అది కుదరదు కదా. ఆ విమానం నీ ఇంటి దగ్గరకు వచ్చి నిన్ను ఎక్కించుకొని తీసుకువెళ్ళదు కదా. మరి నీవే కారు మీద విమానాశ్రయం దగ్గరికి వెళ్ళాలి, విమానం ఎక్కాలి. కనుక కారు కానీ విమానం కానీ ఏదో ఒకటి మాత్రం నిన్ను అమెరికా చేర్చదు. రెండింటినీ ఉపయోగించుకోవాల్సిందే. అలాగే కర్మ జ్ఞానము రెండు తప్పనిసరి మన గమ్యాన్ని చేరాలి అంటే. అలాగే ఇక్కడ అమెరికా అనేది మనం చేరుకోవలసిన గమ్యస్థానం. అదే పరమాత్మను అక్కడకు చేర్చేది విమానం లాంటిది, అంటే జ్ఞాన మార్గం. కారే కర్మ మార్గం లాంటిది. కనుక ఆ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని రెండింటినీ ఉపయోగించుకోవాలి. పరమాత్మను అందుకోవాలి అంటే, పరమాత్మానుభూతి పొందాలి అంటే ముందుగా పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆ జ్ఞానాన్ని పొందితేనే ఆ జ్ఞానంలో సర్వకర్మలు అంటే ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మములు దగ్ధమైపోతాయి. జీవుడు ఆ పరమాత్మతో ఏకం అయ్యేది అప్పుడే. అదే జీవ బ్రహ్మైక్య భావన. ఇట్టి స్థితిని పొందటానికే జ్ఞాన మార్గం. అయితే అట్టి జ్ఞానం మనకు కలగాలి అన్నా, ఆ జ్ఞానం జ్ఞానాగ్నిగా సమస్త కర్మలను దగ్ధం చేయాలి అన్నా, ఆ జ్ఞానం మన హృదయంలో బాగా నాటుకోవాలి అన్నా, మనస్సు అనగా చిత్తం శుద్ధంగానో, నిర్మలంగానో, ప్రశాంతంగానో ఉంచుకోవాలి. అలా తయారు చేయాలి. మరి మనస్సు అలా ఉంటుందా? ఉండదు కదా. కారణం అనేక కల్మషాలు, వాసనలు. ఇవి ఎలా వచ్చినవి అంటే పూర్వజన్మల నుండి మన సంకల్పాల ద్వారా మనం చేసిన కర్మల వల్ల వాటిని సంపాదించుకున్నాం. అసలు వాసనలు అంటే ఎట్లా? ఉదాహరణకు, ఒక హోటల్కు వెళ్ళి గారెలు పార్సల్ చేయమన్నావు. ఆ యజమాని నీకు ఒక కాగితంలో గారెలు పొట్లం కట్టి ఇస్తాడు. అవి తిన్నావు, చాలా సంతోషించావు. కాగితాన్ని
అవతల పారేస్తావు. కానీ ఈ గారెల వాసన కాగతానికి అంటుకుని ఉంటుంది కదా. ఎవరైనా పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ ఆ వాసన చూస్తారు, అబ్బా ఇవి చాలా బాగున్నాయి, ఇవి తినాలి అని అనుకుంటారు. అలాగే మనం ఇంతకు ముందు చేసినటువంటి కర్మలను ఫలాలను అనుభవిస్తాం. అంటే కర్మలు చేసాము, ఫలాలని అనుభవించాము. గారెలు తినటం లాగా వాసనలు తయారైనవి. అలాగే అనేక ఆలోచనలు చేస్తాం. ఆ సమయంలో మన మనస్సు మీద కొన్ని ముద్రలు పడతాయి. వాటిల్నే వాసనలు అంటారు. ఆ వాసనలే మనలను కర్మలను చేయడానికి ప్రోత్సహిస్తూ ఉంటాయి. ఇవే మనస్సును శాంతంగా నిలవనీయనివ్వకుండా పరుగులు ఎత్తిస్తూ ఉంటాయి. అందుకే వీటిని వదిలించుకోవాలి. వదిలించుకోవాలి అంటే కర్మలు చేయాలి. అయితే పాతవి వదిలిపోతాయి కానీ మళ్ళా కొత్తవి చేరతాయి. అంటే అందువల్ల కొత్తవి చేరకుండా పాతవి ఖర్చు అయిపోవాలి అంటే ఏం చేయాలి? నిష్కామంగా ఫలాపేక్ష లేకుండా కర్మలు చేయాలి. భగవదార్పణ బుద్ధితో చేయాలి. అదే కర్మయోగం. ఇలా కర్మల ద్వారా మన మనస్సు శుద్ధి వల్ల సూక్ష్మత, బుద్ధి సూక్ష్మత వల్ల జ్ఞానం మనలో బాగా తయారవుతుంది. ఆ జ్ఞానం జ్ఞానాగ్నిగా మారి సమస్త కర్మల బంధాలను దగ్ధం చేయటం కుదురుతుంది. దీనివల్లనే స్వస్వరూప జ్ఞానం లేదా మోక్షం కలుగుతుంది. ఈ స్థితినే అమృతం అన్నారు. అంటే మృతి లేనటువంటిది, మార్పులు లేనటువంటిది. అదే పరమాత్మ స్థితి, శాశ్వతానంద స్థితి. అట్టి స్థితిని అందుకోవటమే మానవ జన్మ పూర్తి హక్కు, జన్మ హక్కు. దాన్ని గురించి మనం తీవ్రమైన ప్రయత్నం చేయవలసి ఉన్నది. అయితే మనం మార్పులతో కూడిన ఈ ప్రపంచాన్ని చూసి మారిపోతూ ఉండే వస్తువులను, విషయాలను చూచి వాటి ఆకర్షణలకు లొంగి పరమాత్మను మరిచిపోతూ ఉన్నాం. ఆట బొమ్మలను ఆకర్షించి వాటికి లొంగిపోయి పిల్లవాడు తల్లిని మరిచినట్లుగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం. మార్పులతో కూడినటువంటి ఈ ప్రపంచమే మారిపోతూ ఉండే వస్తువులే మృత్యువు. అంటే ఈ ప్రాపంచిక ఆకర్షణ నుండి తప్పించుకోవటమే మృత్యువును దాటటం. అంటే ఆ మృత్యువును దాటటానికే కర్మయోగం. కనుక అవిద్య చేత ఈ మృత్యువును దాటాలి. ఆ తర్వాత విద్య చేత అనగా జ్ఞానం చేత, జ్ఞాన మార్గం చేత ఆత్మజ్ఞానాన్ని పొందటం ద్వారా అమృతత్వాన్ని అనగా మార్పులు లేనటువంటి తత్వాన్ని పొందాలి. కనుక విద్య అవిద్యలు రెండింటినీ అనుసంధానం చేయాలి. అంటే కర్మలు జ్ఞానాలు రెండు చెయ్యాలి. ఇంతవరకు కర్మ మార్గం, జ్ఞాన మార్గం రెండు భగవంతుని అందుకోవడానికి ఉపాయాలు అని తెలుసుకున్నాం. ఈ రెండింటినీ కలిపి ఆచరిస్తేనే ప్రయోజనం ఉంటుంది అని కూడా తెలుసుకోగలిగాం. మరి ఈ రెండు మార్గాలను సమన్వయం చేసి ఆచరించినంత మాత్రాన లక్ష్యాన్ని చేరుకోగలమా? ఇంకా ఏమైనా మార్గాలను కూడా సమన్వయం చేయాలా? అంటే కలపాలా? మరొకటి కూడా కలపవలసి ఉన్నది. అదే ఏమిటి అంటే భక్తి మార్గం. అంటే కర్మ మార్గం శరీరం ద్వారా చేసేది,
అది మనలోని తమో గుణాన్ని తీసివేస్తుంది. అయితే మనలో రజోగుణం కూడా ఉంటుంది. మనలో ఆందోళనను కలిగిస్తూ మనల్ని ఒక చోట నిలబడనివ్వకుండా చేసేది, దాన్ని కూడా తీసివేయాలి. అప్పుడే మనలో సత్వగుణం అభివృద్ధి చెందుతుంది. ఆ సత్వగుణం ఉంటేనే జ్ఞానాన్ని పొందగలుగుతాం. పొందిన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ధ్యాన మార్గంలో ఆత్మానుభూతిని పొందగలుగుతాం. కనుక రజోగుణాన్ని వదిలించుకోవాలి. దానికి భక్తి యోగమే సరైనటువంటి మార్గం. భక్తి అంటే పరమాత్మపై నిశ్చలమైన ప్రేమ. ఆయనను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితిని చేరాలి. ఆయన కోసం ఏమైనా త్యాగం చేసే స్థితి. సమస్త కర్మల పట్ల విముఖత కలిగి ఉండాలి. అలా పరమాత్మ పట్ల భక్తి కలిగినప్పుడు కర్మల పట్ల ఆసక్తి తగ్గిపోయి రజోగుణం నశిస్తుంది. ఇది భక్తి కలగాలి అంటే అసలు పరమాత్మతత్వం ఏమిటో తెలుసుకోవాలి. ఆయన్ను గూర్చి తెలియచెప్పేవి ఉపనిషత్తులు మాత్రమే. ఆయన నిరాకారుడు, నిర్గుణుడు, సర్వవ్యాపి, అజుడు, జన్మ లేనటువంటి వాడు, అవ్యయుడు, అకర్త, అభోక్త అని ఆయన్ని గురించి వర్ణిస్తూ ఉన్నారు ఉపనిషత్తులు. అంటే పరమాత్మ యందు భక్తి కలిగి ఉపాసించుటనే నిరాకార నిర్గుణోపాసన అని అంటారు. ఇదే ధ్యాన యోగం. కర్మయోగంలో ఉన్న సామాన్యులు పరమాత్మను ఇలా ఉపాసన చేయలేరు. వారు చూడడానికి ఒక రూపం కావాలి, వినడానికి కొన్ని గుణాలు కావాలి, పిలవడానికి కొన్ని పేర్లు కావాలి. ఇలా వారు రూపాలు, గుణాలు నిరంతరము మననం చేస్తూ భక్తిని కలిగి ఉండుట చేతనే సాకార సగుణోపాసన భక్తి యోగం అని చెప్పబడుతుంది. ఈ భక్తి యోగాన్ని, ధ్యాన యోగాన్ని ఏదో ఒకటి ఆచరిస్తే సరిపోతుందా? వాటి వల్ల మనం కోరుకునేటటువంటి ప్రయోజనాన్ని పొందగలమా? లేక రెండింటినీ కూడా కలిపి ఆచరించాలా అనేటటువంటిది రాబోయేటటువంటి 3 మంత్రాలలో, అంటే 12, 13, 14 మంత్రాలలో వివరిస్తారు. వాటిని గురించి తెలుసుకోవాలి. ఓం తత్సత్.